దడ 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 అని అంటుంది కదా. నిద్రపోయేటోళ్ళం కూడా లేచి కూర్చుంటున్నాం. ఇంతసేపు కూర్చున్నారంటే ఇట్లాగే అందరూ స్పీచ్లు ఇస్తే ఎవరు కూర్చోకపోతుండేది. పాట, ఆ పాటలో మాట, ఆ మాటలో నిజాలు, ఆ నిజం మన గుండె ధైర్యం. ఆ గుండె ధైర్యం ఎటువంటి దౌర్జన్యానన్నా ఎదిరించే శక్తిలో ఉంది పాట. ఆ శక్తి గల పాట మీ అందరిని ఇక్కడ కూర్చోబెట్టి సింగరాజుపల్లి అమ్మలకు, అక్కలకు, నాయనలకు, అన్నలకు, తమ్ముడులకు అందరికీ గద్దరన్న కుటుంబం తరఫున పాదాభివందనాలు. ఎందుకు పాదాభివందనాలు అన్నానంటే గద్దరన్నని మీ గుండెలో పెట్టుకొని మీరందరూ కూర్చున్నారు. నేను చాలా చిన్నదాన్ని, గద్దరన్నే అన్నాను. మీ పాదాలకు వందనాలమ్మో అన్నడా లేదా? ఆయననే అన్నప్పుడు నేనెంత. ఎందుకంటే ప్రజల్ని తన గుండెల్లో పెట్టుకొని చివరి వారికి గుండె కోసుకొని ఆ గుండె మరి కుట్లేసుకొని ప్రజలకు ఒక ఆయుధాన్ని ఇస్తాను, ఆ ఆయుధం ఇచ్చేంత వారికి నేను ఊపిరి ఆగదన్నాడు. గద్దరన్న అంటే ఒక విప్లవకారుడు, ఒక యోధుడు, అందరిని అడవిలా పంపించినోడు అంటాడు కదా. మరి బిడ్డలు ఏడున్నారంటే బిడ్డలు మీతో పాటు మీ పక్కన కూర్చొని మీరు ఎట్లా కష్టాలు పడ్డారు, మేము తిండికి, కూడకు, గుడ్డకు కష్టపడి బతికొచ్చినాం. ఇన్నేళ్ళు ఏడకపోయిండ్రు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారంటే ఇన్నేళ్ళు మేము మా నాయన వెనుకలు ఉన్నాం. ఆయన కడ్డు కావద్దు, ఆయన మాట్లాడొద్దు, ఆయన మాట్లాడితే మన తప్పైతామేమో అని 24 గంటలు ఏది వేసినా సరే మా నాన్నతో పాటు ఇంటికి వచ్చిన వాళ్ళకు తిండి పెట్టి వాళ్ళ ఎంగిలి గిన్నెలు కడిగి వాళ్ళకు పోరులో భాగం ఉన్నాం. ఇప్పుడు మీరెట్లనో మేము కూడా అంతే. ఆయన బిడ్డగా, ఆయన కొడుకుగా, ఆయన రక్తం పంచుకొని పుట్టిండొచ్చు, కానీ ఈ వేదిక ద్వారా చెప్తున్నాం, వారసులు ఎవరు అంటే ఎక్కడైతే అణిచివేత ఉండి ఆ అణిచివేతని తిరుగుబాటు చేసే వారే వారసులు. అది గద్దరన్న వారసులు కావచ్చు, అదొక విప్లవకారుల వారసులు కావచ్చు, ఒక చిన్న సమాజ సేవకులు అయిన వారసులు కావచ్చు. ఎక్కడైతే అణిచివేత ఉంటుందో ఆ అణిచివేతను తిరుగుబాటు చేసేవారే గద్దరన్న వారసులు, అమరవీర వారసులు అని మీకు తెలియజేసుకుంటున్నాం. మొన్న ఒక మీటింగ్ పోయినప్పుడు వీళ్ళందరూ చెప్పింది చాలు బిడ్డ, ఆయన చచ్చే ముందు ఏం చెప్పిండని మా పెద్దమ్మని అడిగింది. అంతే, అట్లే చెప్తారు కదా. ఏ పాటలు విన్నాం మేము, ఈ పాటలు వింటూనే ఉన్నాము, మేమంతా కథ చూసినాం, ఆయన చచ్చే ముందు ఏమైనా చెప్పిండా బిడ్డ అని. పాపం చస్తా అనుకోలేను. ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడు అడిగినాం, నాన్న మీరు గద్దర్ ప్రజా పార్టీ అంటున్నారు, నాన్న రాజ్యాంగం అంటున్నాను, మళ్ళీ ఆపరేషన్ పోతున్నాను, ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎట్లా అంటే ఏం భయపడదు బిడ్డ, ఆపరేషన్ చేసుకుంటానే, నా కాలు చేయిలు పని చేయకున్నా పర్లే, నా గొంతు పని చేస్తుంది అన్న డాక్టర్. నా గుండె గొంతు పనిచేస్తుంది కదా, ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉండి ప్రపంచాన్ని తిరిగా రాస్తా, ప్రపంచాన్ని మారుస్తా, ప్రజలంతా ఐక్యం చేసి మరో స్వాతంత్ర ఉద్యమం తయారు చేస్తా, మరో తెలంగాణ సమాజమైన తెలంగాణని నిర్మించి ఈ భారతదేశానికి అందిస్తా, మరో ఇండిపెండెన్స్ ఉద్యమం, స్వాతంత్ర ఉద్యమం తెలంగాణ నుంచి మొదలవుతుంది. ఎట్లా మొదలవుతుంది? ఆయన చివరి మాట ఏంది? ఆయన చివరిగా అన్ని ఉద్యమాలు చేసి, అన్ని అమరులు త్యాగాలు చేసి, గల్లీ గల్లీ, వాడ వాడ, ఊరు ఊరు తన జీవితాన్ని త్యాగం చేసి ఏమి చెప్పాలనుకున్నాడు, ఏమి ఇయ్యాలన్నాడు అనుకున్నాడు? అది భారత రాజ్యాంగం. ఇక్కడ ఇందాక మహాజన్ అన్నట్టు సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ, సేవ్ ఇండియా. మన భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం. ఉత్త తెలంగాణ కోసం మాట్లాడలేదన, మన భారతదేశాన్ని రక్షించుకుందాం అని తన చివరి నినాదాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నాను. దాంట్లో భాగమే ఓటు హక్కు. ఒకప్పుడు ఆయుధం పట్టమన్నాడు, అప్పుడు అవసరం ఆయుధం, అప్పుడు అవసరం కట్ట, అప్పుడు అవసరం చేయి నిండా కారం పొడి. ఎందుకంటే కట్ట పట్టుకుంటూనే విన్నారు దొరలు,
కట్ట పట్టుకుంటూనే ఉన్నారు భూస్వాములు. కానీ ఇప్పుడు నవతరానికి, యువతరానికి, రాబోయే తరానికి ఏ విధమైన ఆయుధం ఇయ్యాలి? ఎందుకంటే దొరలు, దోపిడిదారులు వాళ్ళ దాడులు మార్చినారు. అవునా? డైరెక్ట్ గా లేదు దాడులు, వాళ్ళు ఇంకొక రూపం తీసుకున్నారు వాళ్ళ దాడులు. మన భూములు లేవు, మన ఇండ్లు లేవు, మన ఉద్యోగాలు లేవు, మన తిండి లేదు, మన వైద్యం లేదు, ఇంకొక రూపమైన దాడి. అప్పుడు మనమేం చేయాలా? ప్రజలకు ఏమి ఇయ్యాలి? నేను భూమి వదిలిపోతానేమో. ఎంతో మంది అమరవీరులు కలల కన్నా దేశము ఇంకా రాలేదు, ప్రజలు ఇంకా ఆనందం లేదు, 2 పూటలు కారమన్నం దొరకలేదు, ప్రశాంతంగా నవ్వుకుంటలేరు, ప్రశాంతంగా పండుకుంటలేరు. అట్లాంటి భూమి, అట్లాంటి సమాజం రాకముందే నేను పోతానేమో, నేను పోయే ముందు ఇంకొక ఆయుధం ఇచ్చిపోతా అన్నాడు. ఆ ఆయుధమే ఓటు హక్కు. ఎందుకు ఓటు హక్కు అంటున్నానంటే, ప్రతి మనిషికి ఓటు. ఆ ఓటు నిజమైన నాయకుడికి, మన రెక్కల కష్టం పంచుకున్న నాయకుడికి, మన కష్టం తెలిసిన నాయకుడికి, మన అడగకుండానే వచ్చి మన చేయిని అందుకున్న నాయకుడిని ఎంచుకుంటేనే మన కష్టాలు తీరుతాయి. మన కష్టం తెలియని దొంగనో, భూస్వామియో, తన సొంత స్వార్థం కోసం వచ్చిన నాయకుని ఎంచుకుంటే ఏమైతుంది? మళ్ళా అంచువేయబడతాం, మళ్ళా పేదరికం. దాన్ని ఎదురించుకోవడానికే మనందము ఓటు హక్కు అనే ఒక ఆయుధాన్ని, ఒక బ్రహ్మాస్త్రాన్ని వాడుకోవాలి. దానితో మనము దొరలని, దొంగలని, దోపిడిదారుని గద్ద దించాలి అనే ఒక ఉద్దేశంతోనే గద్దరన్న తను ఆపరేషన్కి వెళ్ళి తను అమరుడయ్యాడు. అందుకే ప్రియమైన, చాలా చిన్నదాని మీ ముందు చెప్పేంత దానికి కాను. కానీ ఆయన చివరి కాలంలో ఆయన పడ్డ తపన, ఆయన పడ్డ బాధ నా గుండెల్లో రగులుతుంది, నా గుండెని ఆగనీయట్లేదు. అది మీకందరికి అందజేయాలని ఆయన చివరి కోరిక. నా కూడా పాలిటిక్స్ అంటే ఇష్టం లేకుండే, నా కూడా ఏమి ఇష్టం లేకుండే. కాకపోతే ఆయన చివరి మాట అన్నాం, నేను ఈసారి ఎలక్షన్స్ లో ఉంటా, యుద్ధ భూమిలో ఉంటా అన్నాడు. పాలిటిక్స్ అనలేదు, నేను యుద్ధ భూములు ఉంటా, ఎవ్వరు ఓటు వేసినా వేయకపోయినా నా ఓటు నేను వేసుకుంటా అన్నాడు. ఆ ఆయుధాన్ని, ఆ బ్రహ్మస్త్రాన్ని, అస్త్రాన్ని మీకు అందియాలనే కోరికతో నేను కూడా అవకాశం వస్తే ఓడినా గెలిచినా యుద్ధ భూమిలో ఉంటా అన్నాను. అదే బాటగా ముందుకు వచ్చాను. ఆయన చివరి 2 పాటలు మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలనుకుంటాను. ఆ 2 పాటలు అంటే, ఒక పాట చాలా అమూల్యమైన పాట, అది పదే వినాలి మీరు, మన పిల్లలకు వినిపించాలి. ఆ పాట ఇంకా మూవీ ఇంకా రిలీజ్ కాలే. నేను ఇక్కడ అందరూ మహానుభావులు, కళాకారులు ఉన్నారు, నేను పాటలు పాడలేను కానీ పాడుతున్నాను. ఆయనను చూసి నేర్చుకొని పాడుతున్నాను. ఆ ఒక్క పాట పాడతాను. అట్లాగే ఇంకో పాట ఏంటంటే, గద్దరన్న లేడు గద్దరన్న లేడు అనలేము, గద్దరన్న ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనలో రగులుతున్నాడని 2 పాటలు పాడి ముగిస్తాను. అలా నా మ్యూజిక్ తాళం రాగం కలవాలనుకుంటాను అంటే నాకు రాదు, సెట్ చేసుకోండి. బానిసలారా లెండిరా. బానిసలంటే ఎవరు? బానిసలంటే చెడు వ్యసనాలకు లోబడి ఉన్నవాళ్ళు. బానిసలంటే మన బలహీనతలను ఎదుర్కొని ముందుకు పోనివాళ్ళు. బానిసలంటే దోపిడిదారుల, పెత్తందారులని ఇంకా పోనీలే అని ఊరుకునేవాళ్ళు. అందుకే ఈ పాట చాలా అమూల్యమైన పాట. బానిసలారా లెండిరా, ఈ బాంచను బతుకులు వద్దురా, అడక తింటే మన ఆకలి తీరదు, గుది గుంజుకుందామురో. ఇక్కడ గుద్ది గుంజుకుందామని అంటే పోయి గుద్దుడు కాదు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్ వేస్తారు. అప్పుడు వెనక నువ్వు చెప్పినావు కదా, గుద్దు గుంజుకుంటే గుద్దినా నా పోలీస్ స్టేషన్ లో ఇడిపిరా అంటే ఇడిపిరా, నువ్వు లా ప్రకారం పోవాలి, రూల్ ప్రకారం పోవాలంట. అవునా? ఇక్కడ గుద్ది గుంజుకుందామంటే మన దగ్గర ఓటు హక్కు ఉంది. అందరం కలిసి ఆ ఓటు హక్కుతోని గద్ద దించుదాం. బానిసలారా లెండిరా, ఈ బాంచను బతుకులు వద్దురా, అడక తింటే మన ఆకలి తీరదు, గుడి గుంజుకుంటే
నేర్పిస్తున్నాం, ఏమి చదివిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, మన పిల్లలకు మర్యాద నేర్పిస్తున్నామా, కష్టం నేర్పిస్తున్నామా, మనం ఎక్కడి నుంచి వచ్చినాం, మన తరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా కష్టపడి వచ్చినాం, ఎట్లా బతుకుతున్నాం, యాడికి పోవాలని నేర్పిస్తున్నామా లేదా? రాంగ్ టెక్నాలజీ, ఫోను, ఆ ఫోన్ వాడి వాడి బుర్రల నరాలు ఖరాబ్ అయిపోతున్నాయి. ఒక అమ్మ తిడితే పారిపోతున్నారు, స్కూల్ టీచర్ తిడితే పారిపోతున్నారు, ఎగ్జామ్ ఫెయిల్ అయితే పోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు. అట్లాంటి నవతరాన్ని తయారు చేద్దామా? ఏ విధంగా తయారు చేయాలనే బాధ్యత తల్లిదండ్రుల మీద, కుటుంబ సభ్యుల మీద, తోటి సమాజంలో ఉన్న మీద అందరికి ఉంది. అందుకే నవతరమా, యువతరమా, భవిష్య భారత భాగ్యమా, తల్లిదండ్రుల స్వప్నమా, అమర ప్రేమికుల రూపమా, నిరాశ నిస్పృహ నిరుద్యోగముతో తెగించే తలపడే సైన్యమా, శౌర్యమా, ధైర్యమా, బాంచను బతుకులు వద్దురా, బానిసలారా లెండిరా, రాజకీయ బానిసలారా, రాజి బతుకులు వద్దురా, ఒకే మనిషి ఒక ఓటురా, మోడికు బలి పెట్టొద్దురా, వెలకట్టలేనిది ఓటురా, భావితరాల బాటరా, బానిసలారా లెండిరా, బానిసలారా లెండిరా, ఈ బాంచను బతుకులు వద్దురా, భారత మాత రాజ్యాంగం భావితరాలకు బాటరా, జ్ఞానయుద్ధముల గంధమురా, జ్ఞానయుద్ధముల గంధమురా. దేవుడు చెప్పినాడు, ఏం చెప్పినాడు? స్త్రీల గురించి చెప్పినాడు, యువతరం గురించి చెప్పినాడు, రాజకీయాల గురించి చెప్పినారు, అట్లాగే భారత రాజ్యాంగం గురించి చెప్పినాడు. ఈ పాటను మీరు ముందు తీసుకుపోవాలి. చివరిగా ఒక చిన్న పాట పాడతాను. నేను ఎక్కడికి వెళ్ళినా సరే గద్దరన్న ఉండా అంటే, అరే ఇంతమందిలో ఉన్నాడు గద్దరన్న. మిమ్మల్ని అందరినీ చూసి నా గుండెలో అనిపించింది, గద్దరన్న లేడు అనిపించలేదు. మేమున్నాము, మనమందరం ఉన్నాము. గద్దరన్న ఆశయాన్ని, గద్దరన్న అంటే ఆయన ఒక్కడు కాదు, ఆయనను తయారు చేసిన విప్లవోద్యములు, ఆయనను తయారు చేసిన కళాకారులు, ఆయనను తయారు చేసిన గురువులు, ఆయన తయారు చేసిన ఆయన సమాజం, ఆయన తల్లిదండ్రులు, ఆయన ఆశయాన్ని మనమందరం తీసుకుపోతున్నామని ఒక చిన్న పాట అల్లినాం. ఆ పాట పాడతాను. నీకు సావు లేదురో మాయన్న గద్దారన్న. ఈ పాట మ్యూజిక్ లేకుంటే బాగుంటాడు, కోరస్ లేకుంటే చిన్నగా పాడతాను. ఇంకా దానికి తాళం రాగం కలపలేదు. నీకు సావు లేదురో మా అన్న గద్దారన్న, సావు లేదురో మా అన్న గద్దారన్న, పాట ఆగలే మా నాన్న గద్దారన్న, పాట ఆగలే మా నాన్న గద్దారన్న, అనగారిన వరగాలకు మేము ఆయుధమవుతాము, అనగారిన వరగాలకు మేము ఆయుధమవుతాము, అణిచివేత కాడ నీ ఆత్మ నవ్వుతాము.
నా